ఇలాంటి అండ్ సార్ ఆలోచన ధైర్యం సార్, ఇది చేద్దాము, ఇది చెయ్యాలి, ఇది చేసి తీరాలి. సో ఒక స్పిరిట్ ఆఫ్ కంట్రీకి సాక్రిఫైస్ కానీ సర్వీస్ కానీ ఇలాంటి వాళ్ళే కదా సార్ మనకు కావాలి. ఏసీ బంగ్లాల్లో తిరిగి కారులో సెల్యూట్లు కొట్టించుకునే వాళ్ళు కాదు కదా సార్ మనకు కావాల్సింది. ఇలాంటి టైమ్స్లో ఇలా ఆలోచించేవాడే మనకు కావాలి. సో మనకు దొరికే జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని పిలవచ్చా? ఏషియా జేమ్స్ బాండ్ ఆఫ్ ఏషియా. అండ్ సార్ మన కాంబినేషన్ చూడండి సార్, మీరు కామన్ మ్యాన్ ఇవన్నీ అర్థం చేసుకోవట్లేదు. ఒకవైపు ప్రధాని గారు, ఒకవైపు అమిత్ షా, ఒకవైపు రాజ్నాథ్ సింగ్, ఒకవైపు జయశంకర్, ఒకవైపు అజిత్ దోవల్, ఒకవైపు 3 చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఎవడు పుట్టుకోగలడు సార్? వాళ్ళ జోన్లో వాళ్ళు ది బెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఎవరు టచ్ చేయగలడు? సో దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ ది అన్స్టాపబుల్ ఇండియా టుడే, బికాస్ ద లీడర్షిప్ ఈజ్ ఫైనెస్ట్ లీడర్షిప్. మతభేదాలు ఉన్నాయి సార్, పొలిటికల్గా ఖచ్చితంగా అందరికీ మతభేదాలు ఉంటాయి. బట్ ఇండియా అనగానే అన్ని పక్క జరిగిపోతాయి. నా దేశం ముందుకు వచ్చేస్తుంది, అందరు ఐకమత్యం అయిపోతారు. వీడు నా టార్గెట్.